ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృప, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకు మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 27వ వచనమును ధ్యానం చేసుకుందాం. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకునము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. మోషే ఇశ్రాయేలీయులతో ద్వితీయ ఉపదేశం చేస్తూ 20 సంవత్సరములు పైప్రాయం గలవారు 40 సంవత్సరముల అరణ్యంలో నశించే వరకు ఉండిన తరువాత 20 సంవత్సరముల లోపు గల ఇశ్రాయేలులకు ద్వితీయ ఉపదేశం, వారి పితరులు ఎలాగ తిరుగుబాటు చేశారో 24వ వచనంలో, నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారని మోషే సాగిలపడి దేవునికి ప్రార్థన చేసినట్లు ఆ తిరుగుబాటును బట్టి వారు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడిరి, ఆయన మాట వినలేదు అని చెప్పి మోషే ఇశ్రాయేలీల ప్రజలకు ద్వితీయ ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఈ ద్వితీయోపదేశ కాండం యొక్క మూల అంశం ఏమిటంటే, మీ పితరులు తిరగబడినట్లు, మీ పితరులు తిరుగుబాటు చేసినట్లు మీరు దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. మీరు ఆయన నమ్ముకునండి, ఆయన మాట వినండి అని చెప్పి, నేను మీ పితరులను నాశనం చేస్తాను నేను అని దేవుడు నాకు చెప్పినప్పుడు నేను 40 దినములు సాగిలపడి ప్రార్థన చేశాను. దేవుని బతిమాలుకున్నాను. కాబట్టి ఇప్పుడు అయ్యా ఏమని ప్రార్థన చేశాను, దేవుని ఏమని బతిమాలుకున్నానంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో ప్రభు, నీ వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకో ప్రభు. ఈ ప్రజల కాఠిన్యమును వారి చెడుతనమునైనను పాపమునైనా చూడకు ప్రభువా అని దేవుని వాక్యంలో మోషే ప్రార్థన చేసినప్పుడు 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను మునుపటి వలె 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలం నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయుట మానివేశను అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం నశింపకుండా, మనం రక్షింపబడినట్లుగా మనం దేవుని ఎడల మన హృదయం యథార్థముగా ఉండాలి. తిరుగుబాటు చేయవారముగా ఉండకుండా అంటాడు. తిరుగుబాటు అనేది ప్రత్యక్షంగా కాకుండా మన ఆలోచన ద్వారా దేవునికి ప్రతికూలంగా ఉండే ప్రతి పని దేవుని ఎడల తిరుగుబాటు చేయడం, మన తలంపు ద్వారా, మన ఊహ ద్వారా. కొన్నిసార్లు మనము తెలియకుండానే అనుకుంటాం, కానీ మన హృదయ ఆలోచనలు తెలిసే చేస్తాం, తెలిసే అబద్ధం ఆడతాం, తెలిసే కొన్ని కార్యములు చేస్తూ ఉంటాం. కానీ పైకి మనము తెలియనట్లుగా నటిస్తూ ఉంటాం. అవి కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. వాటికి ప్రతిఫలం ఇప్పుడు కాదు, కానీ సమయము కనిపెట్టి ఆయన మన గుణపాఠం నేర్పుతాడు. కాబట్టి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి దేవుడిని నమ్ముకొని దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనము ఆయనచే ప్రతిష్ఠింపబడిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి అవకాశం లేదు. ఆయన చిత్త ప్రకారమే జీవించాలి, ఆయన వాక్య ప్రకారమే జీవించాలి, ఆయన చెప్పిన మాట చొప్పునే జీవించాలి. ఆయన మాట చొప్పునే ప్రయాణం చేశారు ఇశ్రాయేలు, ఆయన మాట చొప్పునే గుడారములు వేసుకున్నారు సంఖ్యాకాండంలో. ఆయన పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారిని కాపాడుతూ, ఆయన దూత వారికి ముందుగా నడుస్తూ వెనక ముందు ఆయన ఆవరించి, ఆయన పరిశుద్ధాత్మ ఆవరించి వారిని కనుకగా కాపాడుతున్న సమయంలో కూడా దేవుని మీద తమ తలంపు ద్వారా, ఆలోచన ద్వారా మార్గములను చెరిపివేసుకుని దేవునికి విరోధముగా జీవించినప్పుడు దేవుడు వారి సనుగులను వింటూ ఉన్నాడు. నేను ఈ ప్రజల సనుగులను విని ఉన్నాను అని దేవుడైన యెహోవా, ఎన్నాళ్ళు వీరు నన్ను అలక్ష్యం చేస్తారు అని దేవుడైన యెహోవా
సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ అధ్యాయం. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకయుందురు అని దేవుని వాక్యంలో దేవుడు మోషేతో అంటూ ఉంటాడు. అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. 13వ వచనము, సంఖ్యాకాండం 14వ వచనం, 14వ వచనంలో, యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావని, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవని, ఈ మేఘము వారి మీద నిల్చున్నదని, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచున్నావని వారు విని ఉన్నారు కదా. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, దోషములను అతిక్రమములు పరిహరించువాడు. నా ప్రభు యొక్క బలం గణపరచబడును గాక. ఈ ప్రజల దోషమును ఇదివరకు ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని 19వ వచనం వరకు, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషం దయచేసి క్షమించుమని యెహోవాతో మోషే చెప్పగా, మోషేతో యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ఇదే మాట మోషే వంటి ప్రవక్త, ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు సిలువలో. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్న వాక్య భాగంలో, ఈ దినమున ప్రభువా నీ మీద తిరుగుబాటు చేసిన ఆ కార్యమును, ఆ కాఠిన్యమును, చెడుతనమును, వారి పాపమును జ్ఞాపకం చేసుకోవద్దు ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభువు కూడా నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ నిబంధనను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా ద్వారా నీవు చేసిన క్రొత్త నిబంధనకి ఇక వారి పాపములన్నడు నేను జ్ఞాపకం చేసుకున్నానని చెప్పిన నిబంధన జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, ఆయన బహుగా క్షమిస్తాడని యెషయా గ్రంథము 55వ అధ్యాయములో దేవుని వాక్యంలో ఆయన బహుగా క్షమించి దేవుడై ఉన్నాడని, ఆయన నీ పాపములను జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు అయ్యా వారిని క్షమించు ప్రభువా అని నీ పక్షముగా నా పక్షముగా విజ్ఞాపన ఇప్పటికీ చేస్తూ తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఆయన ఈ భూలోకంలో శిలువ మీద చేసిన ప్రార్థన, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు, ఇది నీ చిత్తమై ఉన్నది, నేను ఇలాగూ అనేకుల కొరకు రక్తము చిందించుటకు, నా శరీరం నలగొట్టుబట్టుకు, శరీరం ఈ శిలువ యాగం చేయుటకు, అనేకుల పాపమును పరిహరింపబడినట్లుగా, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా, నేను అనేకుల పాపములకు ప్రాయశ్చిత్తముగా అద్వితీయ దేవుని కుమారుగా వచ్చి ఉన్నాను ఎరుగకయే వారు ఈ పని చేస్తున్నారు. కాబట్టి వీరిని క్షమించు. వీరు నమ్మకయే, అవిశ్వాసముతో వారు నమ్మకయ్య ఉన్నారు, ఇంకనూ ప్రభు వారిని క్షమించని చెప్పిన మాటను బట్టి మోషేతో ఎలాగయ్యా ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేసుకో ప్రభు, నీవు వారిని ఎరిగిన దినం మొదలుకొని వారు పాపం చేయుచున్న వచ్చినారు, అప్పటి నుంచి నువ్వు క్షమిస్తూనే ఉన్నాను. దీర్ఘశాంతము రక్షణార్థమైన తండ్రి, నీ కృపాశ్రయం బట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మాట చొప్పున క్షమించి ఉన్నానని మోషేతో ఎలా చెప్పి వారిని క్షమించాడో, నశింపు చేయక, ఉగ్రత నుండి, కోపము రేపుకొనక, వారు కేవలం శరీరులై విసరు వెళ్ళి మరలిరాని గాలి వలె ఉన్నారని వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు క్షమించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మోషే వలె మన కొరకు ప్రార్థన చేశాడు. క్రొత్త నిబంధన ఇక ఆయన మన హృదయ కాఠిన్యం జ్ఞాపకం చేసుకోనకుండా, మన తిరుగుబాటును జ్ఞాపకం చేసుకోనకుండా, మన పాపములను జ్ఞాపకం చేసుకోకుండా, ఇక వారి పాపం ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసిన ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ప్రతిదినము మనలో ఉండి రోమపత్రిక 8:26లో మన బలహీనతలను చూసి మనం ఎలాగో యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియని సమయంలో మన పక్షముగా పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మనము చేయుచున్న ప్రతి పాపమును బట్టి ఉచ్చరింపశక్యం కాని మూలుగు, అంటే అంత పాపము, అంత మన ఆలోచన అంత దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఆ సమయంలో ఇక ఆయన మన పాపం జ్ఞాపకం చేసుకున్న ప్రార్థన. ఎందుకనగా ఎప్పుడైతే నీవు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలం ఆయన వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకోండి. ఇది ఎలాగూ అంటే ఆయన నిన్ను నన్ను బహుగా క్షమించు. భక్తిహీనులు తమ మార్గమును విడవలను. మన భక్తి
హీన దశలో ఉన్నప్పుడు, దేవుని మర్చిపోయినప్పుడు మన భక్తి హీన దశలో ఉంటుంది. దేవుని విడిచిపెట్టినప్పుడు మన భక్తి హీన దశలో ఉంటుంది. సేవకులమైనా సరే, విశ్వాసులైనా సరే, మనం ఏదో దేవుని పక్షముగా సేవ చేస్తున్నాం అనుకుంటాం, కానీ తెలియని తప్పిదములు అనేకములు దేవునికి అయిష్టముగా ఉండేవి చేస్తూ ఉంటాం. ఆత్మీయముగానే, ఆత్మీయ లోపములతోనే మనం జీవిస్తూ ఉంటాం, కానీ దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటాం. వాటిని మనం ఎరిగి మన హృదయ లోపములను, ఆత్మీయ లోపమును, విశ్వాస లోపమును సరి చేసుకోవాలి. ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో దాన్ని తెలుసుకొని ప్రార్థన చేయటమే దేవునికి ఇష్టమైన యాగం. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలిగా, అది యాగముగా, సజీవ యాగముగా మనము సమర్పించుకొని, దుష్టులు తమ తలంపులు మానవులను 7వ వచనము యెషయా గ్రంథం 55, యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి నీ మాట చొప్పున నేను క్షమిస్తున్నాను, నీ మాట చొప్పున నేను చేస్తున్నానన్న వాగ్దానం మోషేకు దేవుడిని ముఖాముఖిగా మాట్లాడి సెలవు ఇచ్చినట్లు మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు, దేవుని వాక్యం ధ్యానిస్తూ ప్రార్థించినప్పుడు ఆయన చిత్తమేపటి బయలుపరుస్తాడు. అనేక వ్యక్తుల దృష్టాంతముల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ఎవరో చెప్పిన మాటలు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఇది చెప్పాడు, ఇదిగో అదిగో అని చెప్పిన మాటలు మీరు నమ్మవద్దు. దేవుడు ఎప్పుడు తన భక్తులతో సూటిగా నేరుగా మాట్లాడు. ఒకరి మీద ఆధారపడవద్దు, నీ స్వశక్తి మీద ఆధారపడవద్దు, దేవుని మీద ఆధారపడు. దేవుని వాక్యం మీద ఆధారపడి ప్రార్థన చేయి, దేవుని ఆశ్రయించి ప్రార్థన చేయి. అప్పుడు నీవు ఆత్మీయ స్వస్థతని కనుక దేని గురించి మీరు చింతింపవద్దు అంటాడు. తన ఆజ్ఞలను అనుసరించి ప్రేమించే వారికి నిబంధన స్థిరపరచువాడు, కృపచూపువాడు, నమ్మదగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేని గురించి నువ్వు చింతించవద్దు, మనుషులను మీద ఆశ పెట్టుకోవద్దు. అయ్యగారు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, అయ్యగారు అనవద్దు. ముందు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు కార్యము చేయు దేవుడు, అద్భుతములు చేయు దేవుడు, నిన్ను అభిషేకించిన దేవుడు, నీతో కూడా ఉన్న దేవుడు. అద్భుతములు చేస్తేనే కానీ ఎవరి ప్రార్థనను ఆలకించకూడదు. ఆయన చేయటానికి అనుకూలముగా ఉండాలి. నీ జీవితంలో ఏదైనా ప్రతికూలముగా ఉంటే దేవుడు కొన్నిసార్లు మనకు గుణపరుస్తూ ఉంటాడు, క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడు. కొన్ని కార్యముల ద్వారా వాటిని గ్రహించి మనం మన తప్పులను, మన పాపములను ఒప్పుకున్నప్పుడు కొన్ని రోజులకి మనం అయ్యో నేను చేసింది తప్పే అని తెలుసుకునే సమయం వచ్చేసరికి సమయం ఉండదేమో. అందుకే సమయం ఉండగానే మీ ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకొనండి, వేడుకొనండి, ప్రార్థన చేయండి. స్వస్థ బుద్ధి గలవారి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. విశ్వాసంలో స్థిరముగా ఉండి దేవునికి ప్రార్థన చేయండి. ఎందుకనగా మన మానవ బలహీనత, మన శరీర బలహీనతలు దేవుడు ఎల్లప్పుడూ మనకు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. క్షమాపణ పొందుకోవడానికి మన ఆత్మ సిద్ధంగా ఉంటుంది. ఎందుకనగా మన తప్పులు మనకు తెలియదు, మన యందు మనకు ఏ తప్పు ఏ దోషము కనబడదు. కానీ హృదయంలో పరిశీలించి నీతి గల దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు, మన హృదయం కంటే అధికుడై సమస్తం ఎరిగిన దేవుడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఆయనకు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన క్షమించి ప్రతిఫలము దయచేస్తుంది. ఆ ప్రార్థన నేను సరైన మార్గంలో నడిపించు ప్రార్థన, దేవుని చిత్తములకు అనుకూలమైన ప్రార్థన. మనం చేయి ధ్యానం 104వ కీర్తన 34వ వచనం, ఆయనకు నా ధ్యానం ఆయనకి ఇంపుగా ఉండును గాక అంటాడు దావీదు. కాబట్టి ఆయన అప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని, అయ్యా వారిని క్షమించు ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభువారు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనం, మనకు పరలోకమందు తండ్రి కృపాక్షమాశుడే ఉత్తరవాది ఉన్నాడు. ఆయన మన పక్షంగా జ్ఞాపకం. ఈ లోకంలో మనలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామమును పంపబడిన ఆదరణకర్తగా, సత్య స్వరూపియగు ఆత్మగా, మహిమ స్వరూపియగు ఆత్మగా మనలో నివసించు మన పక్షముగా మనం చేసిన ప్రతి పాపమును బట్టి, మన ఆలోచన బట్టి విశ్వాసం ఉంచిన వారమై ఉన్నప్పటికీ పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఉచ్చరింప శక్యము. కానీ మూలికలతో మన పాపను బట్టి, మన తప్పును బట్టి, మన తలంపును బట్టి, మన ఆలోచనను బట్టి దేవుడికి ప్రార్థన ఎలాగో మనం చేయాలో మనం ప్రేరేపిస్తున్నప్పటికీ మనం తెలుసుకొనకపోతే ఇంకను దేవునికి ఎదుట తిరుగుబాటు చేయవారంగా, దేవుని సన్నిధికి రాకపోవటం ద్వారా, దేవుని మర్చిపోవటం ద్వారా మనం భక్తిహీనులమై ఉన్నామని మనం గ్రహించుకొని దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన బహుగా
క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు దేవుడు. ఆదరించుటకు, ఆశీర్వదించుటకు, కృప చూపుటకు, ఆత్మీయ స్వస్థత అనుగ్రహించుటకు, శరీర స్వస్థత అనుగ్రహించుటకు, నిన్ను కాపాడుటకు, రక్షించుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలము దయచుటకు సిద్ధముగా ఉంటాడు. కాబట్టి దీనివల్ల నా చేతులు చాపి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి నీ చేతులు ఎత్తి ఆకాశమందు ఆసీనుడు నీ దిక్కును చూచి నా ఆత్మను ఎత్తుకుంటున్నాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తున్నాం. మామూలు సాధారణంగా మనం అసలు క్షమించు అని అడగకూడదు, ఎందుకనగా ఆల్రెడీ ఆయన క్షమించేశాడు మన సిలువ యాగంలో. కానీ మనము తెలిసి చేసిన తప్పులు, కొన్నిటిని తెలిసి చేసిన తప్పులను తెలియక చేసామనుకుంటాం మనం, కానీ అది దేవునికి సమస్తము. కాబట్టి మనం ప్రతిసారి క్షమించి ప్రభు అని పాపం చేస్తూనే ఉంటే, ఆయన ఆల్రెడీ సిలువలో నీ కొరకు నా కొరకు చేసిన యాగం ద్వారా మన పాపములన్నీ క్షమింపబడ్డాయి. నీ యథార్థముగా నమ్ముకొని, పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్ముకొని అప్పుడు నీ పాపములన్నీ ఆయన జ్ఞాపకం చేసుకొనక, క్రొత్త నిబంధన రక్తమును నీవు సేవించుటకు గల యోగ్యుడి, వారి పాపం జ్ఞాపకం చేసుకొనక నీ పక్షం క్రీస్తు చేసిన విజ్ఞాపన మన జీవితంలో నెరవేర్చబడినట్లు మనం ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఆత్మతో మనసుతో మనం ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పాపం జ్ఞాపకం చేసుకొనుకుంటున్నట్లు మేము ప్రతిదినం అనుదినము మీకు ప్రతికూలంగానే తిరుగుబాటు చేస్తూ క్షమించమని అడుగుచు మా పక్షం పరిశుద్ధాత్మదేవుడు మాలో ఉన్న లోపములు సవరించినట్లుగా మాకు తెలియజేయదాన్ని మేము ఒప్పుకున్నట్లుగా సమ్మతి గల మనస్సును మాకు దయచేసి ఇక మీరు మా పాపం జ్ఞాపకం చేసుకొనుకుంటున్నట్టు మేము మీ వాక్యానుసారంగా మీ చిత్తానుకూలంగా జీవించే ఆత్మ సహాయం మాకు దయచేయండి. వీడి ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరిని అనారోగ్యంతో వారిని దర్శించండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మమ్మల్ని జీవింప చేయించున్న దేవ మీకు స్తోత్రం. సజీవులుగా కాపాడుతున్న దేవ మీకు స్తోత్రం. ఆరోగ్యం ఇస్తున్న దేవ, పోషించుచున్న దేవ, సంరక్షించున్న దేవ స్తోత్రం. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని మీకు ఇప్పుడు జ్ఞాపకం చేసి దీవించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నీ నామమును మహింపరచినట్టుగా లెక్క దయచేయండి. ఈ వాక్యం మా జీవితంలో మీ వాక్యముగా వారు అంగీకరించే ద్వారా వచ్చిన విశ్వాసం, దేవుని శక్తిని ఆధారం చేసుకుని కార్యసిద్ధి కలిగే వాక్యముగా అంగీకరించి దీవెనలు పొందుకునే భాగ్యం దయచేసి మీరు మా జీవితంలో అనుగ్రహించి సమస్తమైన మేలు బట్టి, ఉపకారములు బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి సంకటంలో కుదిర్చి బాగు చేయి. ఆత్మీయంగా స్వస్థత దయచేయి, శారీరకముగా స్వస్థత దయచేయి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం కృతజ్ఞతాస్తుతులతో మా దేవా మా ప్రభువా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని చాదరణ్యుని సహవాసం ఇది మొదలుకొని నిరంతరం ఆయన కృపా సమాధానం ఇక ఆయన మన పాపములను జ్ఞాపకం చేసుకొనకుండా ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం, ధ్యానంతో కూడిన జీవితం, దేవునికి చే విజ్ఞాపనతో కూడిన జీవితం మనం కలిగి ఉండి దేవుడు అనుగ్రహించు దీవెనలు మెండుగా దేవుడు మనకు అనుగ్రహించి మిమ్మలను మీ కుటుంబములను మనందరినీ ఆశీర్వదించునుగా. దేవుడు దీవించునుగా.